హలో అందరికీ, ఈ వ్లాగ్ వచ్చి ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఎవ్రీ ఫ్రైడే నేను ఏదో ఒక స్వీట్ చేస్తూ ఉంటాను. ఈరోజు అయితే సేమియా పాయసం అయితే చేస్తున్నాను. ఉప్మా సేమియా అయితే పాయసం అయితే చేస్తున్నానండి. ముందుగా నెయ్యిలో సేమియాని ఎర్రగా వేయించుకునేయాలి. ఇంకో స్టవ్ పైన వాటర్ అయితే కాంచి పెట్టుకోండాలి. వాటర్ వేడైన తర్వాత వాటర్ వేసుకునేయాలి. సేమియాలో కొద్దిసేపు సేమియాని అయితే ఉడకనివ్వాలి. మరీ మెత్తగా ఉడకనివ్వకూడదు, కొంచెం పలుకుగా ఉడకనివ్వాలన్నమాట. ఇలా పలుకుగా ఉడకబెట్టుకున్నప్పుడు దీంట్లో షుగర్ అయితే వేసుకునేయాలి. ముందుగా అయితే నేను పాలైతే కాంచి పెట్టుకునేసానండి. మిగడ క్వాంటిటీ ఎక్కువగా ఉండే పాలైతే తీసుకున్నాను, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు షుగర్ వేసుకునేసిన తర్వాత కొద్దిసేపు ఉడికిన తర్వాత పాలైతే వేసుకునేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇప్పుడు బాగా కలుపుకునేసేయాలి. మరొక స్టవ్ పైన బాండి పెట్టుకొని నెయ్యి వేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకునేసి పాయసంలో అయితే కలుపుకునేసేయాలి. అంతే, సేమియా పాయసం రెడీ అనమాట. ఇలా చాలా బాగుంటుంది. సేమియా పాయసం ఫాస్ట్గా అయిపోవాలన్నప్పుడు ఇలా చేస్తూ ఉంటానన్నమాట సేమియా ఉప్మాతో. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.